పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు, 11వ తేదీ గురువారం నుంచి 20వ తేదీ శనివారం వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారి యొక్క గ్రహస్థితులు, వారి యొక్క రాశి ఫలితాలు, ఏ రోజు ఏ విధంగా ఉంటుందో రోజువారీ ఫలితాలు, అలానే చేసుకోవలసినటువంటి పరిహారాలు అన్నీ కూడా చాలా వివరంగా తెలుసుకుందాం. ప్రధానంగా కర్కాటక రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే, మొన్న 7వ తేదీనే మీకు మీ రాశికి అష్టమ స్థానంలో గ్రహణం సంభవించింది. అష్టమ స్థానంలో గ్రహణం సంభవించినప్పుడు కనీసం దాని యొక్క ప్రభావం కొద్ది రోజులు ఉంటుంది. కాబట్టి ప్రధానంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా చెప్పాలంటే మనము తీసుకునేటటువంటి కర్కాటక రాశి వారు తీసుకునేటటువంటి ఆహారం విషయాల్లో ఖచ్చితంగా నియమాలు పాటించాలి. ప్రధానంగా కర్కాటక రాశికి 12వ స్థానంలో గురుడు సంచరిస్తున్నాడు. అంటే ఖర్చులు పెరుగుతాయి, వైద్య సమస్యలు పెరుగుతాయి, ఆధ్యాత్మికపరమైనటువంటి ఆసక్తి కూడా పెరుగుతుంది. కొత్త ప్రణాళికలు మీరు చేయాలనుకున్నవి కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటాయి. అలానే 2వ స్థానంలో కేతువు యొక్క సంచారంతో కుటుంబపరమైనటువంటి విషయాల విభేదాలు కలగకుండా చూసుకోవాలి. వాక్స్థానం కొంచెం ఇబ్బంది పెట్టేటట్టుగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా మీ జన్మరాశికి శుక్రుడు కనుక తీసుకున్నట్లయితే 14వ తేదీ రాత్రి వరకు శుక్రుడు మీ జన్మరాశికి 12వ స్థానంలో ఉంటాడు. అంటే 14వ తేదీ వరకు కూడా కర్కాటక రాశి వారికి స్త్రీ మూలకమైనటువంటి సమస్యలు కానీ, స్త్రీ మూలకమైనటువంటి ఆర్థిక నష్టాలు కానీ సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఇక 15వ తేదీ నుంచి బ్రహ్మాండమైనటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలత కలుగుతుందని చెప్పాలి. ప్రధానంగా వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కనుక పరిశీలిస్తే వీరికి ఒత్తిడి, అంటే 16వ తేదీ వరకు ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతుంది. 17వ తేదీ తర్వాత సహచరుల నుంచి చక్కటి సహాయం వస్తుందని చెప్పాలి. వ్యాపార, పారిశ్రామిక రంగాలలో ఉండేటటువంటి వారికి కూడా పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. భాగస్వాముల యొక్క సహకారం తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కానీ 17వ తేదీ తర్వాత వీరికి కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలత అని చెప్పాలి. అలానే రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారు కూడా 17వ తేదీ తర్వాత విపరీతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు వస్తాయని చెప్పాలి. కుటుంబపరమైనటువంటి విషయాలలో మొదట్లో కొద్దిగా కలహాలు రావటం, 17వ తేదీ తర్వాత అవి సర్దుకోవడం జరుగుతూ ఉంటాయి. ఇక డే వైజ్గా కనుక పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, ప్రధానంగా మీ జన్మరాశికి రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడి యొక్క సంచారం మీ రాశికి 10వ స్థానం నుంచి ప్రారంభమవుతుంది. 10వ స్థానంలో చంద్రుడు సంచరించేటప్పుడు మీకు 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ సాయంత్రం 5:32 వరకు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీదైనటువంటి ముద్ర వేస్తారు, పట్టు బిగిస్తారు. ఎక్కడెక్కడ మీ వైపు నుంచి ప్రతికూలతలు అయితే ఉన్నాయో, లోటుపాట్లు అయితే ఉన్నాయో అవి సవరించుకొని అనుకూలం వైపుగా అడుగులు వేస్తారు. అలానే ఈ 11వ తేదీ ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉద్యోగాలకు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉంటారో అటువంటి వారు ఖచ్చితంగా గన్ షాట్తో ముందుకు వెళ్ళి విజయాన్ని పొందుతారు. 12వ తేదీ సాయంత్రం 5:32 నుంచి 14వ తేదీ రాత్రి 8:05 వరకు ఉండేటటువంటి సమయంలో అపారమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి. అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. మానసికమైనటువంటి ఆనందాన్ని కూడా పొందుతూ ఉంటారు. కొత్త వ్యాపార పరంగా కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు పెరుగుతూ ఉంటాయి. అలానే అబ్రాడ్ ఛాన్సెస్ కోసం, అంటే విదేశాలకు వెళ్ళటం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అటువంటి వారికి అనుకూలంగా మారుతుందని చెప్పాలి. 14వ తేదీ రాత్రి 8:05 నుంచి 16వ తేదీ రాత్రి 12:30 వరకు ఉండేటటువంటి సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి. అధికమైనటువంటి ఖర్చులతో కూడుకొని ఉంటుంది. ఊహించినటువంటి విధంగా వైద్యపరమైనటువంటి సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి. మనస్సు కొంచెం అస్థిరంగా మారుతుంది. ఎక్కడో ఏదో గతంలో జరిగినటువంటి ఒక సంఘటన మీ మనస్సును కలిచివేస్తుందని చెప్పాలి. కొన్ని పనులు బాగా ఆలస్యంగా అవుతూ ఉంటాయి. అనవసరమైనటువంటి విభేదాలు తగ్గించుకోవాలి. ఇక్కడ కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా విశ్రాంతి అనేది అవసరం అవుతుంది. ఇది ఆ దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి, దైవ దర్శనం చేసుకోవడానికి చాలా మంచిది. ఇక్కడ మీరు ఖచ్చితంగా దుర్గాదేవి యొక్క ఆరాధన చేయటం వల్ల ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక 16వ తేదీ రాత్రి 12:30 నుంచి 19వ తేదీ ఉదయం 7:06 వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా
ఇది అంటే గతంలో ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతూ ఉంటుంది. ఇది చాలా గొప్ప శుభయోగాలు కలిగించే సమయం అని చెప్పాలి. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా మరలా ప్రారంభమవుతాయి. కుటుంబపరమైనటువంటి ఆనందం పెరుగుతుంది. ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారికి ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. ఆర్థికపరమైనటువంటి విషయాలు కూడా మెరుగుపడతాయి. అన్నిటికంటే ముఖ్యంగా మీ వ్యక్తిత్వం ఇతరులను బ్రహ్మాండంగా ఆకర్షిస్తుంది. కానీ ఇక్కడ మీరు ఆవేశాలను నియంత్రించుకోవాలి. ఇక్కడ మీరు చంద్రుడికి పాలతో కనుక అభిషేకం, అంటే నవగ్రహాలలో ఉండేటటువంటి చంద్రగ్రహానికి పాలతో కనుక అభిషేకం చేయించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. 19వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 20వ తేదీ రాత్రి 7 గంటల 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక లాభాలు కానీ, పెట్టుబడులలో లాభాలు కానీ, షేర్ మార్కెట్లో ఉండేటటువంటి వారు కూడా లాభాన్ని పొందుతూ ఉంటారు. ఎవరైతే ఆస్తుల విషయాలలో సమస్యలతో బాధపడుతున్నారో అవన్నీ తొలగిపోతాయి. ఇప్పటిదాకా ఎవరైతే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు కోర్టు సంబంధమైనటువంటి లీగల్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు, అవి కూడా అనుకూలంగా మారతాయని చెప్పాలి. స్నేహితుల యొక్క సంపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ రాశి వారు ఖచ్చితంగా శ్రీ సూక్తం పారాయణ చేయటం వల్ల చాలా గొప్ప ఫలితాలు పొందుతారు. ఇవి కర్కాటక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా కర్కాటక రాశి వారికి అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కర్కాటక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.